హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇడ్లీ చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బోండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 గ్లాస్ పెరుగు తీసుకున్నాను. చూడండి ఎలా బీట్ చేస్తున్నానో వీడియోలో చూపించిన విధంగా బీట్ చేస్తూ ఉండాలి. పెరుగు సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయ్యాక నేను చిన్న గ్లాస్తో పెరుగు తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో మైదా పిండి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే పెరుగు పుల్లడి తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి బోండాలు. ఎంత పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి. సో మనం పెరుగు ఎంత తీసుకుంటే మైదా కూడా అంతే తీసుకోవాలి. సో నేను 1 గ్లాసే తీసేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే హాట్ వాటర్ కూడా మరీ ఎక్కువ మెత్తగా కలపొద్దు పిండిని. సో కొన్ని వాటర్ కూడా పడతాయి కాబట్టి నేను హాట్ వాటర్ వేసుకున్నానని హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసాను. అలాగే మీ దగ్గర చిన్న చిన్న అల్లం ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర లేవు. సోడా కూడా వేసుకోవచ్చు. వేసుకుంటేనే కొంచెం ఎక్కువగా వస్తుంది, కానీ నేను సోడా కూడా వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. చూడండి నేను కొన్ని వాటర్ కూడా కలిపాను, మీకు చూపించలేదు. అలాగే ఇందులో సాల్ట్ అండ్ చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్న మిర్చి అండ్ జీలకర్ర కూడా వేసేసుకొని చూడండి ఎలా బీట్ చేస్తున్నానో. పై నుండి కింది వరకు ఇలా అంటూ చేసుకోవాలి. ఈ పిండి కలపడంలోనే బోండా ఉంటుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండి కలిపాక ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. ఎంతసేపు మామూలుగా మ్యాగ్నెట్ టైప్ చేస్తే అంత మంచిగా వస్తాయి. నేనైతే 2 అవర్స్ పక్కన పెట్టేశాను పిండిని బీట్ చేశాక. చూడండి సాల్ట్ కూడా సరిపోయేంత వేసుకోవాలి. మరి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే స్ట్రక్చర్ రౌండ్గా రాకపోయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి బోండా. అయితే గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక చూడండి నేను వేసేటప్పుడు సిమ్లో పెట్టాను మంటను, తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చాను. ఇలా బ్రౌనిష్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ హోటల్ స్టైల్లో లానే ఉన్నాయి. చూడండి రౌండ్గా రాలే కానీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేయండి. మహా అయితే ఏముంది, మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను. ఇంకో బ్యాచ్ కూడా వేస్తున్నాను చూడండి. సో నాకు 1 గ్లాస్కి అయితే ఇన్ని బోండాలు వచ్చాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.